హలో, నేను మీ వేణు మరింగంటి, ప్రాపర్టీ అడ్వైజర్. ఫిబ్రవరి 1, 2026 నాడు మన ఫైనాన్స్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్ గారు 9th కన్సిక్యూటివ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్ గురించి హైలైట్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి శుభవార్త. మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అనేది అనౌన్స్ చేశారు. ఇంకా డీటెయిల్స్ రిలీజ్ అవ్వలేదు. స్థిరమైన ఆర్థిక అభివృద్ధికి మరియు ద్రవ్యలోటు పెరగకుండా ఉండడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. అదే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల అభివృద్ధికి ప్రణాళికలు చేశారు. ఎక్స్పోర్ట్స్, టెక్నాలజీ మరియు అగ్రికల్చర్ రంగాల అభివృద్ధికి కూడా అవకాశాలు కల్పించారు. నేషనల్ లెవెల్లో మల్టిపుల్ హై స్పీడ్ రైల్వే కారిడార్స్ బిట్వీన్ మేజర్ సిటీస్ అనౌన్స్ చేశారు. టోటల్ నెంబర్ ఆఫ్ కారిడార్స్ వచ్చి 7 అయితే వాటిలో 2 మన తెలంగాణకే దక్కాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మన హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని. ఇదే కాకుండా కొత్త జాతీయ జలమార్గాలని అనౌన్స్ చేశారు. వీటి ద్వారా సరుకు రవాణా, లాజిస్టిక్స్ ఎన్హాన్స్మెంట్స్కి అభివృద్ధికి కృషి చేస్తున్నారు. సెమీకండక్టర్స్ ఇండస్ట్రీస్ ISM 2.0 వాటి అలికేషన్ ఇన్సెంటివ్స్ ఇంక్రీజ్ చేశారు. ఎంత అంటే 40,000 కోట్లు ఇంక్రీజ్ చేశారు. అలాగే డిఫరెంట్ ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు టు సపోర్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ అదర్ సెక్టర్స్. ఇంకా వచ్చేసి హై వాల్యూ మ్యానుఫ్యాక్చరింగ్ లైక్ ఇంక్లూడింగ్ రేర్ ఎర్త్ మినరల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్. తర్వాత అగ్రికల్చర్ సెక్టర్కి వచ్చేసరికి ఫార్మింగ్ ఆధునీకరణకు 1,63,00,000 రూపాయలు అలొకేట్ చేశారు. నెక్స్ట్ హైలైట్ వచ్చేసి హెల్త్ కేర్ అండ్ బయోటెక్నాలజీ సెక్టర్ అండి. దీని మీద లాంచింగ్ ఆఫ్ బయోఫార్మా శక్తి అనేది అనౌన్స్ చేశారు. దీనికి 10,000 కోట్లు అలొకేట్ చేశారు ఫండ్స్. ఇంకోటి టూరిజం బూస్ట్ చేయడానికి అనేసి నేషనల్ డిజిటల్ డెస్టినేషన్ గ్రిడ్ అని ఒకటి క్రియేట్ చేశారు అండ్ ఎకో టూరిజం ట్రైల్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇవే అండి ప్రస్తుతానికి బడ్జెట్ హైలైట్స్. గోల్డ్, రియల్ ఎస్టేట్, కమోడిటీస్ అండ్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్, డీటెయిల్స్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మాధవ్ తంత్ర సైనింగ్ ఆఫ్.